సమాజం ఏమైపోతుందండి? చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం గదా! ఈ వీడియోలో చూడండి, ఒక అందమైన అమ్మాయి మరొక అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారు. చూడండి, చాలా చక్కగా చూడడానికి ఎంత అందంగా ఉన్నారు. అందం ఉంటే ఏంటండి, అవునా కాదా? చూడండి, తల్లిదండ్రులు ఎంతగానో వారి భవిష్యత్తు చాలా చక్కగా ఉండాలని వారి కంటే ఎక్కువగా తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కొరకు ఆలోచిస్తూ ఉంటారు. మంచి అబ్బాయిని తీసుకొని వచ్చి వివాహం చేయాలి, మా పాప వివాహం ఇలా ఉండాలి, అలా చేయాలి, లేకపోతే తన భవిష్యత్తు ఇలా ఉండాలి, ఇలా ఎన్నెన్నో కలలు కంటూ ఉన్నారు. కానీ సమాజం, ఈ లోకము ఏమైపోతుందో అర్థం కావట్లేదు. దుష్టుడు దొరికిన వారిని దొరికినట్టే, ఏ బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను పట్టుకొని ఈ లోకానికి ఆకర్షితులను చేస్తుంది దుష్టుడు. చాలా భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం, దీని ద్వారా ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితులు. దీని ద్వారా ఇంకొద్ది మంది ప్రభావితం అవ్వడం, దీని ద్వారా నలుగురు వారి గురించి తప్పుగా మాట్లాడుకోవడం, ఇదే అయిపోతూ ఉంది. దీన్ని చాలా వైరల్ వీడియోగా చేయడం, ఇలాంటి జీవితాలు చాలా మందివిగా ఉన్నాయండి. దయచేసి గమనించండి యవ్వనస్తులారా, మీ జీవితాన్ని దయచేసి నాశనం చేసుకోకండి. తల్లిదండ్రులైన వారు బిడ్డల కొరకు వారి భవిష్యత్తు కొరకు ఆలోచించడం కంటే ప్రార్థించడం చాలా మంచిది. వారి జీవితాలు నాశనం కాకముందే తల్లిదండ్రులైన మనము వారి కొరకు ప్రార్థిద్దాం. దేవుడు ఖచ్చితంగా వారిని అద్భుతంగా నడిపిస్తారు. మంచి క్రమంలో మంచి క్రమశిక్షణ వారిని పెంచుదాం.